గత ప్రభుత్వం టిడ్కో గృహాల నిర్మాణ పనులను నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్యే కూర్గొండ్ల రామకృష్ణ ఆరోపించారు. ఇక నెల్లూరు జిల్లా వెంకటగిరిలో టిడ్కో ఇళ్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఇక టీడీపీ పాలనలో నిర్మాణం చేపట్టిన ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం రంగులు వేసుకుని ఆర్భాటాలు చేసిందని విమర్శించారు. ఇక పేద ప్రజలకు ఇల్లు మంజూరు చేసినట్లుగా రికార్డులు సృష్టించారు, కానీ అభివృద్ధికి తోడ్పడలేదని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఎవరైతే రెంట్కున్నారో, ఎవరైతే అసంఘటిత కార్యక్రమాలు ఏదైతే జరుగుతున్నాయో వాటన్నిటి మీద యాక్షన్ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. బాడుకు ఎవరైతే ఇచ్చుంటారో అవి ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారానే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. మళ్ళా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బాడుకు ఇచ్చుకునే దానికి కాదు ఇచ్చింది, పేదవాళ్ళు నివాసం ఉండేదానికి ఇచ్చామే కానీ ఇక్కడ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చి బాడుకు ఇచ్చుకోమని చెప్పి ఎవరు చెప్పలేదు. కాబట్టి వాటన్నిటి కూడా ప్రక్షాళన చేస్తారని చెప్పి తెలియజేస్తారు. అదేవిధంగా 192 ఇళ్ళు డబల్ బెడ్రూమ్లు 50,000 ఎవరైతే కట్టారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండింటికి కలిపి 288 మందిలో 126 మందికి మాత్రమే లోన్లు అయినాయి. ఇంకా రిమైనింగ్ అవ్వాల్సిన ఇళ్ళు ఉన్నాయి. అయితే 1152 ఇళ్ళు పూర్తి చేశాం. వీటిలో 866 ఇళ్ళు తాళాలు ఇచ్చారు, ఆక్యుపేషన్ అయింది. తాళాలు తీసుకున్నారు కానీ అందులో ఆక్యుపేషన్ అయినటువంటి వాళ్ళు చేరినటువంటి వాళ్ళు 210 మంది.